ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్లు. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి. వనపర్తి 30వ వార్డు జంగిడీపురం కాలనీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, భోగి పర్వదినం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఐనవోలు జాతర తాత్కాలిక బస్టాండ్ను ప్రారంభించారు. మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హన్మకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది. అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలం తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా, అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పుళ్ళు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారుమ్రోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఇక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్లయితే మేము కొన్ని రిపేర్స్ చేయించేటివి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేయించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్ కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమం కూడా 100% చేస్తాము. మరి అదేవిధంగా అన్న కోరినట్టుగా 2 కోట్ల రూపాయలు నెక్స్ట్ స్టార్టింగ్లోనే అన్నకు శాంక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను కూడా ఒక లెటర్ ఇస్తాను టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడ హరిత హోటల్ కన్స్ట్రక్షన్ కోసము. అదేవిధంగా మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే టెంపుల్ పెరిఫెరల్ ఏరియాలో ఎంతవరకు వీలుంటే అంతవరకు భూములను ఎక్వైర్ చేయండి రైతుల మద్దతుతో అని చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం కావాలంటే మనకు ల్యాండ్ దొరకదు. కాబట్టి ముందే మనం ఎవరు ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర మనము మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కావాల్సినంత అంటే కలెక్టర్ గారితో డీల్ చేసి ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు వీలుంటే అంతవరకు మనకు అక్వైర్ చేసి గుడి చుట్టూ పెట్టుకుంటే అది గుడి ల్యాండ్గా మిగిలిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా 9 కోట్లు 10 కోట్లు పెట్టి సెంటర్లో ఒక ప్రైవేట్ పీస్ ఉంది. ఆ ప్రైవేట్ పీస్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు మనకు జాతరలు జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో జాతర అప్పుడు వచ్చేసి చూసేసి వెళ్ళిపోయి మళ్ళీ జాతరకు చేసేటువంటి కార్యక్రమం కాకుండా ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండాలి
అనేటువంటి ఆలోచనతోటే మన ముఖ్యమంత్రి గారు వారు దృష్టి సారిస్తూ ఉన్నారు. మరి అదే పద్ధతిలో మా డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ మిల్లీగ్రాములు ఉంది, సిల్వర్ వచ్చి 200 కిలోల 500 గ్రాములు ఉంది. అయితే మేము ప్రతి గుళ్ళో ఉన్నటువంటి గోల్డ్ కానీ వెండి కానీ మనందరూ కూడా లాకర్లలో డిపాజిట్ చేసి పెట్టారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. మేమేమంటే దేవుడి సొమ్ము దేవుడికి పెట్టాలి కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి వెండి కానీ బంగారం కానీ చూసి వాళ్ళ క్యాష్ డిపాజిట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మనం గోల్డ్ రూపంలో తీసుకొని స్వామివార్లకు కానీ అమ్మవార్లకు కానీ ఏమేమి అవసరం ఉంటాయో అవి చేయిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఒక శోభాయమానంగా మనం ఊరేగించేటప్పుడు ఈరోజు ఊడేందు ఉంది మనకి ఇది రథము, అలా కాకుండా దానికి వెండి తాంబడం పెట్టామనుకోండి దాని అందం వేరు ఉంటుంది. అదేవిధంగా మేము ఈరోజు కొమరవెల్లి మల్లన్నకు గతంలో కిరీటం చేయించారు. ఇప్పుడు మేము అమ్మవార్లు ఇద్దరికి కూడా కిరీటానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, గోల్డ్ కిరీటం. ఈ విధంగా మరి ఇక్కడ దేవుడు వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి బంగారం కానీ వెండి కానీ దేవుడికే ఉపయోగించాలనేటువంటి పద్ధతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్స్ అనేటివి ఒక మంచి ఆలోచనతోటి భక్తులకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే విధంగా తెలంగాణ పేరు అంటే ఒక మనం ఏదంటే పోవాలంటే ఆంధ్రప్రదేశ్లో రేపు పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి వస్తున్నాయి, కృష్ణ వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు అనగానే రాజమండ్రి అని చెప్పేసి పరిగెత్తారు. మరి గోదావరి మన దగ్గర చాలా చోట్ల వారుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారు, ఎక్కడెక్కడైతే మనము ఘాట్లు నిర్మాణం చేయగలుగుతామో అక్కడక్కడ ఘాట్లు నిర్మాణం చేస్తూ గోదావరి వెంట ఉన్న ప్రతి గుడిని కూడా అభివృద్ధి చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటి కృష్ణా పుష్కరాలు. కృష్ణ పుట్టింది మన దగ్గర. కృష్ణ మన దగ్గర నుంచి ఎంత దూరం పోతుందో అంత దూరం కూడా వాటి ఘాట్స్ కూడా నిర్మాణం చేస్తూ వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయమని దానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక సబ్ కమిటీ వేయబోతా ఉన్నాం. సబ్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా మేము శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సబ్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా సమస్యలను మరి పరిష్కరించే దిశగా ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి ముఖ్యమంత్రితో ఫైనల్గా చర్చించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మొన్న జరిగిన సరస్వతి పుష్కరాలు కూడా మీరు చూసుంటారు. మొదట్లో ఎక్కడైతే సరస్వతి పుష్కరాలు జరుగుతాయి అక్కడి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మా దగ్గర కంటే కూడా మీ దగ్గరే బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ 3 ఎకరాల స్థలము దేవుడికి గుడికి సంబంధించిన స్థలం ఉందని చెప్పారు. అది కూడా వారితో చెప్పి అది కూడా శాంక్షన్ చేపించి నిర్మాణం చేపించే కార్యక్రమం చేస్తాము. మరి అదేవిధంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలయాల అభివృద్ధి బాసరం నుంచి భద్రాచలం వరకు కూడా ఒక సర్క్యూట్ లాగా చేసి అన్ని గుడులను కూడా డెవలప్ చేయాలన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు సమ్మక్క సారలమ్మ జాతరను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక గిరిజన బిడ్డలు 800 సంవత్సరాల నుంచి చేస్తున్న జాతరను ఎవ్వరూ కూడా ఇంతవరకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 200-300 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పర్మనెంట్ ఇన్కమ్ టూరిజం పెరగాలి. ముందు టూరిజం పెరిగితే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి టెంపుల్ టూరిజము, ఈకో టూరిజం ఈ మూడింటిని కూడా మేము ఒక్క తాటి మీద నిలబెట్టి మరి ఆకర్షిస్తే మనం ఎవరైతే పర్యాటకులను ఆకర్షిస్తే మనకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ కూడా మనకు ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తాం. ఈరోజు ఐనవోలు మల్లన్న మరి ఆశీర్వచనం తీసుకున్నందుకు అవకాశం కల్పించిన నాగరాజన్నకు చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఇక్కడ ఉన్న ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మంత్రి సీతక్క గారు. ములుగు జిల్లా ప్రజలకు, ఆనాడు జిల్లా కోసం పోరాడినటువంటి ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ పనిగట్టుకొని మరి అధికార పార్టీ మీద లేదా గవర్నమెంట్ మీద పదే పదే తప్పుడు ప్రచారం ఆడ దేని గురించి ఆలోచన చేసినా ఇంకో దాని గురించి వక్రీకరించి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ జిల్లా తీసేయడం అని కాదు, ఏ జిల్లా ఇబ్బంది అని కాదు. ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి 4-5 జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది. ఇవాళ ములుగు నియోజకవర్గం చూస్తే జిల్లా ఇచ్చినందుకు సంతోషం. అనేక పోరాటాలు, మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్లో వచ్చారు. అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. చాలామంది వ్యక్తులు, చాలామంది అభిమానులు, సంఘాలు, జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది.
ఈ క్రమంలో స్వర్గీయ నెల్లెల కుమారన్న గారు కూడా ఈ యొక్క జిల్లా పోరాటంలో అగ్రభాగాన నిలవడం జరిగింది. మరి అందరి పోరాట ఫలితంగా ఆనాడు గవర్నమెంట్ జిల్లాను ప్రకటించింది. అయితే ఈ యొక్క ములుగు నియోజకవర్గం చూసినప్పుడు మరి ములుగు నియోజకవర్గం 3 జిల్లాలలో ఉండేది. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆ నియోజకవర్గ ప్రజలతో ఆ జిల్లా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ములుగు జిల్లాలో మరి 9 మండలాలు తోటి ములుగు జిల్లా ఏర్పడ్డది. ఇందులో 2 ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాకాల కొత్తగూడ గంగారం మండలాలపై మహబూబాద్లో కలిసినాయి. అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు పెద్దాపురమును, గుర్రంపేట, ఇంకా బావుసింగ్పల్లె, ఇంకా సుబ్బక్కపల్లి, ఇంకా రామ్నాయక్ తండ, ఈ 5 గ్రామ పంచాయతీ అవి తీసుకుపోయి భూపాలపల్లిలో కలిపి భూపాలపల్లి ప్రజలకు చూస్తే ఎమ్మెల్యేకేమో నాకు ఓటేస్తున్నారు, ఎంపీకేమో మహబూబాద్కి ఇస్తున్నారు, ఎంపీటీసీకి జెడ్పీటీసీలకేమో భూపాలపల్లి మండలానికి ఇస్తున్నారు. ఇది ఎవరు బాధ్యత అనేది లేకుండా అయిపోతుంది. ఎమ్మెల్యే ఎంపీ ఏమో ములుగుకు సంబంధించి మహబూబాద్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు, ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వచ్చినప్పుడు ఎంపీపీలకు వచ్చినప్పుడు భూపాలపల్లి వాళ్ళకి ఇస్తున్నారు. మరి పోలీస్ స్టేషన్ ములుగు అంటే 5 గ్రామాలు ఏవైతే మరి గుర్రంపేట, పెద్దాపురం ఏవైతే అవి 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి భూపాలపల్లి జిల్లాలో కలిపినప్పుడు మరి జిల్లా కలెక్టర్ ఏమో భూపాలపల్లి జిల్లా అవుతుంది, రెవెన్యూ ఏమో భూపాలపల్లి అవుతుంది, పోలీస్ ఏమో మరి ములుగు అవుతుంది, వెంకటాపురం అవుతుంది, ఎస్పీ గారేమో ములుగు అవుతున్నారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎంత గడిబడి ఉంది. ఎమ్మెల్యే ఎంపీకేమో ములుగు సైడ్ ఓట్లయితే ఎంపీపీ జెడ్పీటీసీకేమో భూపాలపల్లికి వేస్తున్నారు. మరి కలెక్టర్ ఏమో భూపాలపల్లి అయితే మరి ఎస్పీ ఏమో వెంకటాపురం, ములుగు ఎస్పీ అవుతున్నాడు, వెంకటాపురం ఎస్ఐ అవుతున్నాడు. వాళ్లకు మన ఇందిరమ్మ ఇండ్ల ఆప్షన్ వచ్చింది. అసలు ఎవరు ఎక్కడ పెట్టాలి, ఏ జిల్లా కింద ఇవ్వాలి, ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఏదన్నా సంక్షేమ పథకాలు చేసుకోవాలన్నా, ఎందుకంటే ఇటు కొంచెం సొసైటీలు ఇటు ఉన్నాయి, కొన్ని అటు ఉన్నాయి. ఇదంతా ఇలాంటిదంతా కూడా సరిచేయాలి. అది కూడా మా సీఎం గారికి లేదా మాకు పలానా మండలంలో మంచి పొటెన్షన్ ఉంది, లేకుంటే అక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు, లేకుంటే అక్కడ గొప్ప ఇది ఉంది, దాన్ని తీసుకొచ్చి మా దాంట్లో కలుపుకోవాలి, లేకుంటే ఏం లేదు అటు కలపాలని కాదు. శాస్త్రీయంగా ఒక జడ్జినేసి, రిటైర్డ్ జడ్జినేసి అది ఏది బాగుంటుందో అది సరిచేద్దామని చెప్పారు తప్ప ఏ జిల్లాను తొలగిస్తాం, ఏ జిల్లాను పెంచుతాం అనేది అసలు అందులో టాపికే రాలేదు. కాబట్టి ఈరోజు ములుగు జిల్లా గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు పోరాటంలో కానీ ఈరోజు అభివృద్ధిలో కానీ మేము అగ్రభాగాన ఉన్నాం. చాలామంది ఆ రోజు పోరాటంలో లేరు, 10 ఏళ్ళ అభివృద్ధిలో లేరు. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరంగా ఖచ్చితంగా ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఎప్పటికప్పుడు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మా సహచర మంత్రులు కూడా, మా సోదరులందరూ ఆడబిడ్డలాగా నేను ఏదైనా అడిగితే అది వెంటనే శాంక్షన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా బ్రహ్మాండంగా చూస్తారు అభివృద్ధి ఇంకా రాబోయే కాలంలో. ఇప్పుడు సమ్మక్క సార్లమ్మతో పాటు రేపు గోదావరి పుష్కరాలు కూడా ఉంటాయి. గోదావరి పుష్కరాలకు కూడా ములుగు జిల్లానే వేదిక కాబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి గోదావరి ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది ములుగు జిల్లాలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేడారం అయిపోగానే మరి గోదావరి పుష్కరాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరు తప్పుడు వార్తలను క్రియేట్ చేయకండి. శాస్త్రీయంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ములుగు జిల్లా అభివృద్ధి దినదినం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తాము.
పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డిలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, సీనియర్ నాయకులు ఎర్రవెల్లి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదికపైన పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని మాట్లాడడం జరిగింది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేదంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా న్యాయంగా ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు జాన్సమ్మ గారు ప్లస్ అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ ఇతర పార్టీ నాయకుల మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజాపాలనలో ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ ఏది జరిగినా, నియోజకవర్గంలో ఏది జరిగినా, యూరియా బత్తాలు దొరకకున్నా, ఏది దొరకకున్నా వీళ్ళ మీద, మా ఎమ్మెల్యే గారి మీద, జాన్సమ్మ మీద అభియోగాలు చేయడం ఒకటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక పనిగా పెట్టుకున్నారు తప్ప ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళకి కనబడటం లేదు. నిన్న జరిగినటువంటి మాజీ జెడ్పీటీసీ పుష్కూర్ శ్రీనివాసరావు గారి ఏదో కాంపౌండ్ కూల్చిల్లని అంటున్నారు. అయితే ఆ విషయం మాకు ఇప్పటివరకు కూడా తెలియదు. కాకుంటే చట్టం తన పని తను చేసుకుంటుంది తప్ప ఎమ్మెల్యే గారు, జాన్సమ్మ గారు ఎవరి ఇండ్లు కూల్చో, ఎవరి కాంపౌండ్ కూలవలసిన బాధ్యత లేదు. ఎందుకంటే మీకు అన్యాయం జరిగితే, ఇప్పటికైనా అన్యాయం జరిగితే రీసర్వే కట్టుకోండి. ఇప్పుడు రీసర్వే కట్టుకొని మళ్ళీ మీరు న్యాయంగా మీకు ఏదైతే అన్యాయం జరిగిందంటే చట్ట ప్రకారం ముందుకు పోవాలి తప్ప చట్టానికి అందరు కూడా సమానంగానే ఉంటారు తప్ప చట్టానికి ఎవరు చుట్టాలు కాదన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఏదో ఇప్పుడే మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం 568 అనే సర్వే నెంబర్లో ఆ పక్కనే 566 అసెంట్ భూమి ఉన్నదన్న విషయం తెలుస్తుంది. అందులో కొంత భాగం కలిసినట్టు జస్ట్ సమాచారం ఇప్పుడు తెలుసుకోవడం జరిగినది. ఇప్పటికైనా మీకు అన్యాయం జరిగితే మీరు తప్పకుండా రీసర్వే మీరు కడతారా, లేకుంటే మమ్మల్ని కట్టంటారా? కట్టి మీకు ఖచ్చితంగా కూడా మీకు ఏమైతే అన్యాయం జరిగితే చట్ట ప్రకారం మీరు ఎదుర్కొని, అన్యాయం జరిగినట్టయితే అది మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగినట్టయితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్ప ప్రతి దాని మీద అవాకులు చెవాకులు పేలుతూ సోషల్ మీడియా ఇప్పుడు ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేవలం అసత్య ప్రచారాలు చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి కూడా అసత్య ప్రచారాలే చేస్తుంది తప్ప ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మీకు రావట్లేదు. అభివృద్ధి ఫలాలు మీ కుటుంబాలకు అందడం లేదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాన్సమ్మ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి అనునిత్యం కూడా ఏ పని చేసినా ఆఖరికి వాళ్ళ గెట్టు పంచాయతీ కూడా వస్తే కూడా దానికి మా ఎమ్మెల్యే గారిని, జాన్సమ్మ గారిని లాగడం బీఆర్ఎస్ పార్టీకి ఓ పనిగా పెట్టుకున్నారు తప్ప మీరు చేసిన గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఎంత, మీరు చేసిన ఏమేమి చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రజలకు తెలిసిన విషయాన్ని ఇవాళ మేము మాట్లాడలేక కాదు. అప్పుడు ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని ఉద్దేశంగా ఊందగా ప్రతిపక్ష పాత్ర పోషించిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ గుర్తూరు భూముల ముచ్చట మీకు తెలియక ముందే మా జాన్సమ్మ గారు, ఎమ్మెల్యే గారు, మీకు మాకు తెలియక ముందే మీ నాయకునికి తెలుసు జాన్సమ్మ గారు అంటే ఏంది, జాన్సమ్మ గారు ఏ విధంగా ఉంటారు, జాన్సమ్మ గారు ఏ విధంగా కొనుగోలు చేసిందో ఒక్కసారి మీ నాయకులను అడిగితే చెప్తారు తప్ప ప్రతి దానికి గుర్తూరు భూములు, ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఇవన్నీ మాట్లాడడం ఇవన్నీ సబబు కాదు. ఇవన్నీ మార్చుకొని మీరు ప్రతిపక్షంగా ఓ మంచి సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలి. రాబోయే రోజుల్లో ఇదే విధంగా అసత్య ప్రచారాలు ఉంటే కక్ష సాధింపు చర్యలు కాదు, చట్టపరంగా ముందుకు పోవడానికి కూడా మేము ఖచ్చితంగా చట్టపరంగా మేము కూడా ఏదైనా విషయం ఉంటే తప్పకుండా మేము కూడా కంప్లైంట్ చేసి చట్టపరంగా ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకొని ప్రతి దాని విషయంలో మా ఎమ్మెల్యే గారి, జాన్సమ్మ గారి మీద అబాండాలేసుడు మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో బలహీనమైన రీట్ వేసి ప్రాజెక్టుకు పరోక్షంగా సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. నమస్కారం. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ను వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియందా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు, అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి. మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్ కు పోననుకుంటూనే మీటింగ్ కు పోయిండు. ఎజెండాలో లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా నేను కమిటీ వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసిండు. ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా, టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడేమైంది? ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్ వేసి దాన్ని విత్డ్రా చేసుకొని అది సూట్ వేస్తాం, మళ్ళా అది కర్ణాటక మహారాష్ట్రం కూడా కలుపుతాము అంటే ఈ లోపు గోదావరి నల్లమల్ల సాగర్ ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే. ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, పంచాయతీలు వద్దు, కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిట్ పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా? ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు, పంచాయతీలు వద్దు అని మాట్లాడిండ్రా రేవంత్ రెడ్డి గారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక 8 ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు. కానీ ఇవాళ మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్ కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం. ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా చేసి కేసీఆర్ తప్పు చేశాడని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. అందుకే వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలు రద్దు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు. వనపర్తి, నారాయణపేట, గద్వాల్ తీసేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? మీరు ఆ జిల్లాలు ముడితే అక్కడ అగ్గి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేటోళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూరోళ్ళు, అచ్చంపేటోళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు.
కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.